వాళ్ళు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దానికి లొంగవద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు సభతో పాటు రాష్ట్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నారని చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు? ఏదో పేపర్లో ఎవరో రాసిన దాన్ని పట్టుకొని అడ్డగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన మన అర్థం ఉందా? ఇది మినిమం ఉండాలి కదండి. గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు, అట్లా చెప్పేస్తే ఎట్లా? మాకేమో మీలాగా అడ్డగోలుగా ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మీరు ఇప్పుడు ఏదో మాట కూడా అన్నారు, ఖండించడం కాదు అంటే లేని అంశాలని మాట్లాడి తప్పుదో పట్టించేస్తాం, మీరు ఖండించండి అని చెప్తే అది న్యాయం ఎట్లా వచ్చిందంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు సింగరేణి కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు, ఆక్షన్స్ గురించి. దానికి సంబంధించి డెఫినెట్గా ఎస్, మేము రెడీగా ఉన్నాం, దాని మీద చర్చకి సిద్ధమే. ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం. మీ వల్ల ఏం జరిగింది నష్టం సింగరేణి కాలనీస్కి, మేము వచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్కి ఎంత మేలు జరిగింది, రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి అంశం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది. దాన్ని వదిలేసి పాతయన్ని ఏదేదో మాట్లాడతారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వనాశనం చేసాం, ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి? మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు? దయచేసి ఇప్పుడు 2-3 సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు. దయచేసి మీరు సబ్జెక్టులో రండి, ఏం చేద్దామో చెప్పండి. కేటీ రామారావు గారు. అధ్యక్ష, వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారో బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదు ఆయనకి, ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న? నేను వారికి ఒకటే అధ్యక్ష, వాళ్ళేమో సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు, వీరేమో పోయి వేదిక